20 రోజుల ఉత్కంఠ పథం తెరబడింది. అతివల పార్లమెంట్ సంబంధించినటువంటి కౌంటింగ్ ఉదయం 8 గంటల నుంచి స్టార్ట్ అయింది. అయితే ప్రస్తుతానికి ఉదయం 8 గంటలకి కౌంటింగ్ స్టార్ట్ అయిన నేపథ్యంలో కూడా పోస్టల్ బ్యాలెట్లో కూడా అటువంటి కాంగ్రెస్ అభ్యర్థి బల్లాం నాయక్ మాత్రం ముందంజలో ఉన్నారు. ఇట్ సేమ్ టైం అంటే బ్యాలెట్ బాక్స్ సహా నేటి వరకు కూడా ప్రతి ఒక్క రౌండ్లో కూడా అంటే బల్లాం నాయక్ సుమారు అంటే కొన్ని వేల ఓట్లతో మొత్తం అంటే లీడింగ్లో ఉండడం తెలిసింది. ఇప్పుడు చివరికి దశలో కూడా 3 లక్షలకు పైచిలతో కూడా ఓట్లతో అయితే విజయం వైపు దూసుకుపోతుందని తెలిసి ప్రస్తుతం మనతో మాట్లాడికి బల్లాం నాయక్ అని చెప్పే పరిస్థితి ఎలా ఉందంటారు? విజయం సాధించినాం. దాదాపుగా 3 లక్షల మెజార్టీతో నాకు గెలిపించిన నా ప్రజలకు నేను రుణపడి ఉంటా. వాళ్ళకు అభివృద్ధి ఏ విధంగా మేము చేయాలి, ఈ పార్లమెంట్లో ఏ విధంగా తీసుకెళ్ళాలి అనేది తప్పకుండా నేను చేస్తాను. వాళ్ళకి నా మీద నమ్మకం, విశ్వాసం ఉన్నది. కానీ నాకు గెలిపించిన ప్రజలకు నేను ఎల్లకాలం రుణపడి ఉంటా. వాళ్ళకు పాదాభివందనాలు. కార్యకర్తలకు, నా అభిమానులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా క్రమక్రమంగా పూర్తి స్థాయిలో నేను పనిచేయాలనే ఒక ఉద్దేశం నాకుంది. నాకు ఇంట్రెస్ట్ కూడా ఉంది. భగవంతుడి దయ వల్ల నేను గెలుపు పొందిన నా ప్రజలు నాకు ఓటేసి నాకు గెలిపించిన ప్రజలకు అందరికీ కూడా పాదాభివందనాలు. అలాగనే గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి, సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి, మా 7 ఎమ్మెల్యేలకు, ఇన్ఛార్జీలున్న మంత్రులకు, నా కార్యకర్తలు ముఖ్యంగా, నా ఓటర్లకు ముఖ్యంగా నేను వాళ్ళకి ఎల్లకాలం రుణపడి ఉంటాను. గతంలో కూడా అంటే అసెంబ్లీ ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. కొన్ని పరిణామాల వల్ల టికెట్ రాలేదు. ఆయన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీకు అండగా ఉండని చెప్పేసి ఒక ధీమా ఇచ్చారు. ఫస్ట్ బల్లాం నాయక్ టికెట్ ఇస్తే గెలుస్తని చెప్పి ఒక ధీమా వ్యక్తం చేశాడు. ఎలా చూసుకోవచ్చు దాన్ని? రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి నేను ఎల్లకాలం రుణపడి ఉంటాను. వారికి నేను నమస్కారాలు చేసినా నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఆయన నా మీద రెస్పెక్ట్, నాకు నమ్మకంతో నాకు సోనియా గాంధీని అడిగి నాకు టికెట్ ఇప్పించినందుకు. వారంలో చూసుకుంటే అభివృద్ధి పనులు కూడా కొంచెం ఆగిపోయిందని చెప్తున్నారు. మీరు ఎంపీకి వెళ్ళిపోతున్నారు కదా, ముఖ్యమంత్రి చొరవతో కానీ ఏ విధంగా చేయబోతున్నారు అభివృద్ధి పరంగా? తప్పకుండా ప్రతి సమస్యను కూడా స్థాయిలో కరెంట్ కానివ్వండి, మనకు అనుకుంటే బ్రిడ్జిలు కానివ్వండి, భద్రాచలం చాలా పర్ణశాల బ్రిడ్జి కానివ్వండి, ఇంకో చాలా ఉన్నాయి. బొగ్గు గనులు తేవలసిన అవసరం ఉన్నది. చాలా రకరకాలుగా రైల్వే మార్గాలు చేయవలసినది. నాది ఫారెస్ట్ ఏజెన్సీ ఏరియా, ఫారెస్ట్ పర్మిషన్ తీసుకురావాల్సినవి ఎన్నో ఉన్నాయి. హాస్పిటల్ చేయవలసినవి, కాలేజీలు రకరకాలుగా చేసి బయ్యారం ప్రాజెక్టు ఉంది తీసుకురావాల్సి, బయ్యారం చెరువు ఉంది. ఇలాంటి చాలా ఉన్నాయి. అక్కడ మోడికూట వాగు ఉన్నది, ఇక్కడ పాకాలు ఉన్నది. ఇవన్నీ కూడా చేయవలసిన అవసరం ఎన్నో ఉన్నాయి. ఎన్నో వాళ్ళకు చేయవలసిన మార్గదర్శిగా చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయి. టెక్నికల్గా కోట్ల మీద, లక్షల మీద ఉన్నాయి. కాబట్టి ఎల్డబ్ల్యూ స్కీమ్లో తీసుకొచ్చి చేయవలసినది ఉన్నది. సిఈసి ఫండ్ అని ఒకటి ఉంటుంది, అది తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మన మీద ఉంది. కాబట్టి తప్పకుండా నాకు ఇచ్చిన వారి ప్రజలకు నాకు 3 లక్షల మెజార్టీ, అధిక చిలుకు మెజార్టీతో గెలిపించినందుకు వారికి అందరికీ కూడా నా పాదాభివందనాలు. సేమ్ టైం అంటే కౌంటింగ్ మొదలైన నేపథ్యంలో కూడా అంటే కౌంటింగ్ మధ్యలోనే ఎమ్మెల్యే అంటే సంబంధించినటువంటి ఎంపీ కవిత కూడా మార్గ మధ్యలోనే తన అంటే పరాజయం పాలుతుందని చెప్పేసి కౌంటింగ్ కేంద్రం కూడా సీతారాం నాయక్ వచ్చి దాంట్లో దాఖలాలు గతంలో ఏవైతే అభివృద్ధి సంబంధించి ఉన్నాయో అవన్నీ మిగిలిన పనులు ఉన్నాయో అవన్నీ కూడా అభివృద్ధి చేసి తీరుతారని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు బల్లాం నాయక్ గారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీళ్ళంతా మధు బిగ్ టీవీ, మహబూబాబాద్. For more videos like this, subscribe Big TV channel.